దేవుని నామానికి వందనాలండి. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే కోసం రెండవ మాట అయితే డిస్కస్ చేద్దాము. మనం బైబిల్లో చూసుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం అన్నమాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అంటే యేసుప్రభు మాట్లాడుతున్నారనమాట. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు అండి, ఆయన పక్కన ఇద్దరు దొంగల్ని కూడా వేశారనమాట. అందులో ఒక అతను మాత్రం దేవుణ్ణి దూషిస్తూ, నువ్వు దేవుడివి కదా, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడనమాట. కానీ పక్కన ఉన్న ఇంకో దొంగ ఏమంటున్నారంటే, నీవు పరదైసుకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోదేవా అని అడుగుతున్నాడనమాట. అంటే అతనిలో నమ్మకం ఉంది, నిజమైన దేవుడు మన కోసం బలి అవుతున్నాడని. ఈ రోజుల్లో ఎంతమంది అండి చర్చికి ఎప్పటి నుంచి వెళ్తున్నారు, కానీ మీలో ఆ మార్పు అనేది వచ్చిందా? ఆ దొంగకి ఆ ఒక్క రోజులోనే దేవుని గురించి తెలిసి పరలోకం వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. కానీ మనం ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకున్నాం, ఎన్నో ఈస్టర్లు చేసుకున్నాం. కానీ ఎంతకాలంగా ఉన్నా చాలామంది ఇంకా దేవునిలోకి రాలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు కూడా నిజమైన దేవుడు మన కోసం ఏం చేశాడో, మన కోసం ఎంత త్యాగం చేశారో అది మీరు ఇంకా జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే ఈరోజైనా జ్ఞాపకం చేసుకోండి. మన కోసం దేవుడు బలి అయ్యాడు. ఎలాగైతే ఆ రెండవ దొంగలాగా మనం పూర్తిగా మారు మనసు పొందుతామో అప్పుడు మనం చిరకాలం దేవునితో కలిసే ఉంటామన్నమాట. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తుతులు. అందరి జీవితాల్లో మార్పు తేవాలని కోరుకుంటూ ఆమేన్.